హాయ్ ఆల్, నేను మీ బీటెక్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో పోస్ట్ నేటల్ కేర్ గురించి మాట్లాడదాము. అసలు పోస్ట్ నేటల్ కేర్ అంటే ఏంటి, ఆఫ్టర్ డెలివరీ ప్రతి మదర్ తీసుకోవాల్సిన కేర్. ఈ వీడియో ప్రతి మామ్, న్యూ మామ్ ఎస్పెషల్లీ వాళ్ళందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో మామ్ రిలేటెడ్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్, డెలివరీ రిలేటెడ్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే, పోస్ట్ నేటల్ కేర్. ముందుగా మనం ప్రీనేటల్ కేర్ గురించి మాట్లాడదాం. ప్రీనేటల్ అంటే బిఫోర్ డెలివరీ మనం తీసుకునే కేర్. కంప్లీట్ డీటెయిల్స్ వేరే వీడియో చేస్తానండి. ప్రీనేటల్ అయితే మనం డెలివరీ ముందు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరిని బేబీ హెల్తీగా పుట్టాలంటే ఏం తినాలి, ఆ డాక్టర్ గారు ఇలా ఈ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు, సో టైంకి మర్చిపోకుండా వేసుకోవాలి, అప్పుడే నా బేబీ హెల్తీగా పుడుతుంది, నా బేబీ మంచిగా పుట్టాలంటే ఏం చేయాలి, అందరినీ అడుగుతాం, గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం, డాక్టర్ని కలిసినప్పుడల్లా అడుగుతాము. అడిగి వాళ్ళు ఏమేమి చెప్పారు ప్రతిదీ ఫాలో అవుతాం. డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదంట, హెల్తీగా పుడతారు. కోకోనట్ వాటర్ తింటే మంచిది, లైక్ తాగితే మంచిదంట, హెయిర్ బాగా వస్తుందంట. అట్లా అందరినీ తెలుసుకుంటూ ఉంటాము. ప్రతిదీ తెలుసుకొని ఫాలో అవుతూ ఉంటాము. లైక్ మళ్ళీ డెలివరీ దగ్గరికి వచ్చేసరికి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తే బెస్ట్, అట్లా అన్నీ కనుక్కుంటాం కదా. వన్స్ బేబీ పుట్టిన తర్వాత లైక్ పోస్ట్ నేటల్ కేర్ అనేది ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం మన గురించి, బేబీతో పాటు మన బాడీ గురించి మనం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎవరు తీసుకోరు. అందరూ ఇక బేబీ పుట్టింది కదా, లైక్ అందరు మామ్స్ లాగానే బేబీని చూసుకోవడం, వాళ్ళని కేర్ చేయడం అవే సరిపోతూ ఉంటాయి. నేను కూడా అలాగే చేశానండి. డాక్టర్ గారు నాకు డిశ్చార్జ్ చేసేటప్పుడు రాశారు, మెడిసిన్స్ రాశారు, పోస్ట్ నేటల్ వాడాలి అని చెప్పారు. ఓకే అన్నాను. ఒక 1 వీక్ ఏమో వాడాను. తర్వాత ఇంకా బేబీని చూసుకుంటూ అది ఇది ఇంకా ఎందుకో నెగ్లెక్ట్ చేశాను. యాక్చువల్గా నేను మెడికల్ కేర్ అనేది అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయను, బట్ ఎందుకో ఇంకా అప్పుడు బేబీని చూసుకునే ఆ టైం ఉండక, స్లీప్లెస్ నైట్స్ వల్ల నేను ట్యాబ్లెట్స్ మానేశాను. అయితే మంచిగానే ఉంది, 4th మంత్ వరకు మంచిగానే ఉంది. ఇంకేంటి, ఏం కాదులే, మంచిగానే ఉంది కదా అనేసి అలాగే రోజులు గడిచిపోతుంది. అయితే 4th మంత్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే, నేను నా పిల్లాడికి జస్ట్ అలా వంగి బేబీని కూడా లిఫ్ట్ చేయలేనంత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు. అయితే నార్మల్గా ఓకే, డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా అనేసి ఇంకా అలాగే ఉంటూ ఉన్నాను. తర్వాత ఏమైంది, రోజుకి ఆ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే సరే ఒకసారి నార్మల్ చెకప్ లాగైనా వెళ్దాము అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే వెళ్ళగానే డాక్టర్ అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కున్నారు. పోస్ట్ నేటల్ వాడావా, ఏమేమి వేసుకున్నావు, వాళ్ళు రాసిస్తారు కదా, అవన్నీ కంటిన్యూ చేసావా అంటే, లేదు డాక్టర్, ఇలా 1 వీక్ లైక్ రాసినవి వాడాను, ఆపేశాను అని చెప్పాను. అయితే ఎందుకు అలా చేసావు అంటే, ఏమో డాక్టర్ ఇలా నాకు అంటే కొంచెం నాకు ఎందుకు అవి ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఏంటో తెలియదు కానీ ఇంకా వేరే రీజన్స్ వల్ల డెలివరీ తర్వాత మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మేబీ ఈ ట్యాబ్లెట్స్లో ఐరన్ వల్ల అలా ఏమైనా అవుతుందేమో, నాకు నేనే పెద్ద డాక్టర్ లాగా డెసిషన్ తీసేసుకొని ట్యాబ్లెట్స్ అనేవి ఆపేశాను. అప్పుడు మేడం అన్నారనమాట, ఎప్పుడు కూడా పోస్ట్ నేటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో ఈ వీడియోలో మనం పోస్ట్ నేటల్ కేర్ చాలా టైప్స్ ఉంటాయండి. అందులో నేను హెల్త్ కేర్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. హెల్త్ అండ్ మెడికల్ కేర్ గురించి. ఫస్ట్ ప్రైమరీలీ మెడికల్ కేర్. బేబీ పుట్టి మనం డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేప్పుడు బేబీతో పాటు మదర్కి కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, మెడిసిన్స్ అనేవి రాసిస్తారు. అవన్నీ ఎన్ని డేస్ వాడాలి, ఏం చేయాలనేది వాళ్ళు రాస్తారు. ఒకవేళ మీరు డిశ్చార్జ్ అయ్యేప్పుడు మీ గైనిక్ ఒకవేళ రాయకపోతే మీరు అడిగి పోస్ట్ నేటల్ కేర్ ఏం వాడాలి ఏంటి అనేది రాపించుకోండి. ప్రిస్క్రిప్షన్ ఎన్ని మంత్స్ వాడాలి, ప్రతి మంత్ మనం వెళ్ళి విజిట్ చేయలేము కాబట్టి ముందే కనుక్కోండి ఎన్ని వీక్స్ వేసుకోవాలి లేదా ఎన్ని మంత్స్ వాడాలి అనేసి. నేను వెళ్ళినప్పుడైతే మ్యామ్ ఏం చెప్పారంటే కాల్షియం అండ్ విటమిన్ D3 మెయిన్లీ వాడాలని చెప్పారు. విటమిన్ D3 వచ్చి 10 వీక్స్ వాడాలని చెప్పారు.
కాల్షియం వచ్చేసి నియర్లీ 1 year వాడాలి అని చెప్పారనమాట టాబ్లెట్స్. అయితే మీరు కూడా వెళ్ళి మీ గైనిక్ని, మీరు ఎక్కడైతే లైక్ డెలివరీ అయ్యారో ఆర్ ఎనీ ఫేమస్ గైనిక్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ కండిషన్స్ లైక్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క పర్సన్కి డిఫర్ అవుతాయి, ఎన్ని మంత్స్ వేయాలి, ఏం టాబ్లెట్స్ వేసుకోవాలి అనేసి. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అయ్యి తీసుకోండి, ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. ప్రతి మంత్ ఆ టాబ్లెట్స్ అయిపోయినప్పుడల్లా రీస్టాక్ చేసుకుంటూ ఉండండి. మీ హస్బెండ్ ఒకవేళ మర్చిపోతే తేయడం గుర్తు చేయండి, గుర్తు చేసి తెప్పించుకోండి. ఒకవేళ లేదు నేనే వెళ్ళి తెచ్చుకోగలను అంటే వెళ్ళండి, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి రీస్టాక్ చేసుకొని ప్రతి మంత్ మర్చిపోకుండా డిలే చేయకుండా వేసుకోండి. ఓకే, మెడికల్ కేర్ అయిపోయింది. ఇంకా ఏముంటాయి? డ్రై ఫ్రూట్స్. మనం పిల్లలు పుట్టక ముందు నా బేబీ హెల్తీగా పుట్టాలి అనేసి అవన్నీ తింటూ ఉంటాం కదా, మరి పిల్లలు పుట్టాక కూడా నీ బాడీకి నువ్వు కేర్ ఇచ్చుకోవాలి. ఎవరు వచ్చి చెప్పరండి ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి, నీకు నువ్వు కేర్ తీసుకోవాలి. ఈ బిజీ వరల్డ్లో ఎవరు వచ్చి చెప్పేంత టైం ఎవరికి లేదు. సో నువ్వే లైక్ ఫుడ్ వైజ్గా కూడా డ్రై ఫ్రూట్స్ తినాలి, మంచి హెల్దీ ఫుడ్. కొన్ని డేస్ తర్వాత మనం ఎలాగో నాన్ వెజ్ స్టార్ట్ చేస్తాం కదా ఆఫ్టర్ డెలివరీ, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ లేదా వెజ్లోనే మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. కోకోనట్ వాటర్ తాగడం అండ్ సీజనల్ ఫ్రూట్స్ తినడం, అలా హెల్త్ వైజ్ ఫుడ్ వైజ్ కూడా తినాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ డెలివరీ పోస్ట్నేటల్ హెల్త్ కేర్లో. ఎక్సర్సైజ్ అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేసి జిమ్కి వెళ్ళి యోగా చేసేసి అలా ఏం కాదండి. బేసిక్గా మన ఇంట్లో మనం చేసుకునే పనులు ఆర్ వాకింగ్. ఫస్ట్ స్టేజెస్లో వాకింగ్ కూడా సిజెక్షన్ అయిన వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నార్మల్ డెలివరీ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అవన్నీ కూడా మీరు గైనిక్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్తారు. వాకింగ్ ఫస్ట్ నుంచి మ్యాక్సిమం చేయొచ్చు, చిన్న చిన్న అడుగులు వేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అయితే మాత్రం మినిమం ఇన్ని మంత్స్ తర్వాత చేయాలనేసి డాక్టర్ గారు చెప్తారు. కనుక్కొని బేసిక్ ఇంట్లో ఉన్న వర్క్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, ఫుడ్ తిన్న తర్వాత కొద్దిసేపటికి అలా ఎక్సర్సైజ్ పరంగా కూడా మీ బాడీకి మీరు కొంచెం టైం ఇచ్చి కొంచెం వర్కౌట్ అంటే హెవీ కాదు, లైట్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. దీనివల్ల కూడా మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా మీరే గమనిస్తారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ కిడ్నీ ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత మినిమం 2 years టైం తీసుకోండి. 2 కూడా కాదండి, 3 years టైం తీసుకోండి. మన బాడీ కంప్లీట్గా హీల్ అవ్వడానికి, ఫస్ట్ డెలివరీ నుంచి మన బాడీ హీల్ అవ్వడానికి మనకి మినిమం 1.5 to 2 years పడుతుంది టైం. సో కంపల్సరీ 3 years అనేది గ్యాప్ ఉంచుకోండి. సో దట్ మీరు కిడ్నీ కేర్ చేయడానికి అండ్ బేబీ కేర్ రెండు కలిపి మేనేజ్ చేయడానికి కూడా మీ బాడీ అనేది మీకు సహకరిస్తుంది. అండ్ మనం డెలివరీ అవ్వగానే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ 3 months మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉంటాం కదా. కుదిరితే ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే 5 months అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఓ నాన్నమ్మ అలా మీకు ఎవరు కుదిరితే వాళ్ళని ఉంచుకొని సపోర్ట్ తీసుకోండి. అప్పుడే బరువులు మోసేసి ఇంకా నేను ఫుల్ పని చేసేస్తాను అలా చేయకండి. కొంచెం మీ బాడీకి రెస్ట్ అనేది మినిమం 5 months, కుదిరితే ఇంకా ఎక్కువ కూడా రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏంటక్క పోస్ట్నేటల్ అంటే ఓన్లీ ఫుడ్ మెడికల్ కేర్ ఇంతేనా అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, హెయిర్ కేర్ ఉంటుంది. మన హెయిర్ ఫాల్ చాలా ఘోరంగా ఉంటుంది. స్కిన్ కేర్, మన ఫేస్ కానీ మన బాడీ స్కిన్ కేర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చాలామంది బాగా లావ్ అయిపోతారు, కొంతమంది చాలా బక్కగా అయిపోతారు. మనం అద్దంలో చూసుకున్నప్పుడే మనకి ఎలా కనిపిస్తుంది, ఏంటి మన బాడీ ఇలా మారిపోయింది. కానీ డోంట్ వరీ అండి, చాలామంది అంటూ ఉంటారు డెలివరీ అయిపోయావు కదా ఏంటి ఇంకా అంతలా ఉన్నావు సంథింగ్ అలా. బట్ ఏం పట్టించుకోకండి, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ లేటర్. మన బేబీ కొంచెం పెద్దగా అవుతుంటే మనకి ఏం పని ఉంటుంది అప్పుడు చేసుకోవచ్చు. రోహన్ అయితే నిద్ర లేచేసాడు. హాయ్ చెప్పు చెట్లు, అక్కడ హాయ్ చెప్పు. హాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా పోస్ట్నేటల్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ప్లీజ్.